చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది కార్తీక్. అవునా? ఏమైందిరా, డాడీ మ్యాచ్ అని చూశారేంటి? అదేం కాదు కార్తీక్. మరేంటి? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్తేనే కదా అర్థమయ్యేది. త్వరగా చెప్పు, టెన్షన్తో చచ్చిపోతున్నాను. టెన్షన్తో చచ్చిపోయేది నువ్వు కాదు, నేను. అబ్బా, ఏంటైసి నసంతా కూడా టెన్షన్ పెట్టుకుంటే చెప్పేంటి విషయం? ఏం లేదు కార్తీక్, ప్రెగ్నెన్సీ ఏమో అని డౌట్గా ఉంది. అవునా? ఇంత పెద్ద విషయాన్ని అంత కూల్గా చెప్తావేంట్రా? కూల్గా చెప్పక ఏం చేయను? ముందే మొత్తుకున్నాను, పెళ్ళయ్యే వరకు వద్దురా నాయనా అని. ముందు కలిస్తే పెళ్ళైపోద్దని నన్నంతా టార్చర్ పెట్టావు. ఇప్పుడు చూడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థమైంది ఏముందిలేరా, అనవసరం టెన్షన్ పడకు. టెన్షన్ పడకంటావేంటి కార్తీక్? నాన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్పను నేను? ఇది మ్యారేజ్కి ముందు తనతో కలిస్తే పెళ్లి చేస్తారు కదా అనుకున్నాను. అదే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. మరి ఏం చేద్దాం చెప్పు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, సేఫ్టీ అయినా వాడదామని. నువ్వు విన్నావా? సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నావు. చూడు ఇప్పుడు ఏమైందో చూడు. నీకే నువ్వు హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతావు, ఇంట్లో ఉండేది నేను. సరేరా, ఓ డాక్టర్కి చూపిద్దాం. డాక్టర్కి చూపించి ఏం చేస్తావు? ఐషు, నేను చెప్పేది కూల్గా విను. ముందు కన్ఫర్మ్ చేసుకుందాం. అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, మా ఫ్రెండ్ ఒక ఆమెకి ఇలాగే కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చిందంట. అందుకే అదే డౌట్తో నేను అంటున్నాను. నీకు అసలు బుద్ధి ఉందా? నీకే సిమ్టమ్స్ లేకుండా నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎలా అనుమానిస్తావు? అంటే ఏం కాదంటావా? అమ్మ పిచ్చి మొహమా, అనవసరం టెన్షన్ పెట్టావు కదా. సరేలే కానీ ఇక నుండి సేఫ్టీ వాడి జాగ్రత్తగా ఉందాం. చంపుతా మరి సేఫ్టీ గిఫ్టీ అన్నావంటే. మ్యారేజ్ అయ్యే వరకు ఇంకొకసారి అన్నావనుకో, మేడ మీద నుంచి తోసి చంపేస్తాను. అయినా నువ్వు చెప్పేదేంటి చేసేదేంట్రా? ఏదో ఒకసారి కలిసాం, దాన్ని ఇంట్లో చెప్పామనుకో, కోళ్ళ అమ్మాయి తొందరపడిందని నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు.